హైదరాబాద్ రోడ్ నెంబర్ 45లో నిన్న ఫెరారీ కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు అందరం కూడా చూసాం. అంటే ఫెరారీ కారు అటుగా వచ్చి డివైడర్ ను దాటుకొని ఇటుపక్క వెళ్తున్న 3 కార్లను కూడా ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నిన్న మనం చూడడం జరిగింది. అయితే ఆ కారు ఎవరిది, ఎవరు డ్రైవ్ చేస్తూ ఉన్నారు, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని పరిశీలిస్తే నిన్న దానికి సంబంధించిన అప్డేట్ రాలేదు. అయితే ఈ రోజు దానికి సంబంధించిన అప్డేట్ మనకు వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, బ్రేకులు ఫెయిల్ కావడంతో పాటు స్టీరింగ్ లాక్ అవడంతోనే కారు అదుపు తప్పినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కరెంట్ పోల్తో పాటు మరో కారును, అటుగా వెళ్తున్న కారును ఈ ఫెరారీ కారు ఢీకొట్టింది. దాంతో వెనక వస్తున్న 3 కార్ల వరకు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. మొత్తంగా ఫెరారీ కారులో బిజినెస్ మ్యాన్ ఈమని క్రాంతిరెడ్డితో పాటు ఆయన భార్య శిరీష కూడా ఉన్నారు. క్రాంతిరెడ్డితో పాటు భార్య శిరీష కూడా గాయాలయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం, విజువల్స్ లో కూడా మనం గమనించవచ్చు. ఫెరారీ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం కారణంగానే ప్రమాద తీవ్రత అనేది తగ్గిందనే చెప్పాలి. అయినప్పటికీ కూడా వారికి గాయాలయ్యాయి. మొత్తంగా కూడా ఈ ప్రమాదంలో 7గురికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాదంలో 3 కార్లతో పాటు ఒక బుల్లెట్ బైక్ కూడా ధ్వంసం అయిపోయింది. ప్రమాదానికి గల కారణం పైన క్రాంతిరెడ్డిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ రోడ్ నెంబర్ 45లో, అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఫెరారీ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఆ విజువల్స్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అతివేగంగా వచ్చి ఆ ఫెరారీ కారు ఆపోజిట్ రోడ్లో వస్తున్న కారును ఢీకొట్టింది. అంటే డివైడర్ను దాటుకొని మరి వచ్చి ఢీకొట్టిందంటే ఆ స్పీడ్ అంచనాకే మనం చూసుకోవాలి, అంచనా వేయొచ్చు కూడా. ఎందుకంటే అటు నుంచి డివైడర్ను దాటుకొని వచ్చిందంటే ఎంత స్పీడ్తో వచ్చి ఉండొచ్చు. నార్మల్గా సిటీలో స్పీడ్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ను కూడా క్రాస్ చేసి ఎంత అతివేగంతో నడిపితేనో ఇంతటి ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో అన్నింటిలో కూడా ఫెరారీ కార్లో కావచ్చు, ఎదురుగా ఏదైతే ఢీ కొట్టిందో కారు, అందులో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాద తీవ్రత అనేది తగ్గింది. అంటే కార్లు ధ్వంసమైనప్పటికీ కూడా మనుషులకు గాయాలతో సరిపెట్టుకున్న పరిస్థితి, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది. అయినప్పటికీ కూడా అసలు ఈ కారు ఎవరిది అన్న ఆందోళనతో అందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అది బిజినెస్ మ్యాన్ ఈమని క్రాంతిరెడ్డి, ఆయన భార్య శిరీష కారులో ఉండడం గుర్తించిన అధికారులు అది ఈమని క్రాంతిరెడ్డిదిగా కూడా గుర్తించారు. ప్రెసెంట్ ప్రమాదానికి కారణంగా ఉన్న ఈమని క్రాంతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 7గురికి గాయాలైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రమాదంగా బ్రేకులు ఫెయిల్ కావడంతో పాటు స్టీరింగ్ లాక్ కావడంతోనే కారు అదుపు తప్పి కరెంట్ పోల్తో పాటు మరో కారును ఢీ కొట్టింది అన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఇదే ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఓవర్ టు యూ. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫెరారీ కార్ తుక్కు అయిపోయింది. రోడ్ నెంబర్ 45లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వెళ్తున్నటువంటి ఫెరారీ కార్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొని అక్కడే ఉన్నటువంటి కరెంటు పోల్ని ఢీకొని పక్క రోడ్లోకి వచ్చేసింది. దుర్గం చెరువు నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళేటువంటి రోడ్లోకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్నటువంటి 3 కార్లను ఢీకొట్టింది. ఒక్కసారి ఆ ఫెరారీ కార్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూడొచ్చు. మొత్తంగా ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తెలుపుతున్నారు. ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎక్కడికక్కడ హెడ్ లైట్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. ముందు ఉన్నటువంటి మొత్తంగా అదంతా కూడా మనం చూడొచ్చు. ఒకసారి కార్ నెంబర్ మనం చూసినట్లయితే కూడా TS07HK 8797గా కూడా ఉంది. ఒక్కసారి ఈ కార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పరిశీలిస్తే గనక ఈ వెంకట రాజారెడ్డి అనేటువంటి అతని పేరు మీద కూడా ఇది రిజిస్టర్ అయి ఉంది. వీళ్ళు రాయదుర్గానికి చెందిన వాళ్ళుగా కూడా మనకైతే ఈ వెహికల్ డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది. సో ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే ఇందులో ఒక మహిళతో పాటు, డ్రైవర్తో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. సో ఒకసారి కార్ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. మొత్తంగా ఎయిర్ బ్యాగ్స్ అంతా కూడా మనకి ఓపెన్ అయిపోయాయి. ఇక్కడ మనకి ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది. సో ఓవర్ స్పీడ్ని అదుపు చేయలేకనే పక్కనే ఉన్నటువంటి ఆ డివైడర్ మీదకి ఆ కార్ దూసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ముందు భాగం అంతా కూడా మొత్తంగా ఇదంతా కూడా మనకి పూర్తిగా ధ్వంసమై ఎక్కడికక్కడ కూడా మొత్తం కార్ అంతా కూడా చెల్లాచెదరైపోయింది. ఒకసారి వెనకాల పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా సీట్ ఇదంతా కూడా చూసినట్లయితే కూడా మొత్తం ముందు అద్దం అంతా కూడా పగిలిపోయింది. మొత్తం క్రాక్స్ వచ్చేసాయి. ఇక ముందు భాగం అంతా కూడా పూర్తిగా తుక్కు అయిపోయింది. సైడ్ మిర్రర్ పగిలిపోయింది. సో ఒకసారి అక్కడ కూడా చూడొచ్చు. అదేవిధంగా సైడ్కు ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా బయటకైతే వచ్చేసాయి. ఒక్కసారి వెనకాల కనుక పరిశీలిస్తే మనము మొత్తంగా వెనకాల అద్దం అంతా కూడా మొత్తం పగిలిపోయింది. సో ఒకసారి కండిషన్ కూడా చూడొచ్చు. అంటే
ఫెరారీ కార్ అనేది అంటే వాళ్ళు ఎంత స్పీడ్గా నడిపారు ఏంటి అనేది కూడా ఒకసారి కార్ కండిషన్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఈ కార్ అనేది ఒక్కసారి మీరు ఈ రోడ్డును కూడా చూడొచ్చు. సో రోడ్ నెంబర్ 45 నుంచి, సో ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 45 అంటే మనము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు మాదాపూర్ వెళ్ళేటువంటి రోడ్డు. కొంచెం దూరం వెళ్తే మనకి ఆ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఆ వేలోకి మనం ఎంటర్ అవుతాము. సో వాళ్ళు రోడ్ నెంబర్ 45 అటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు మాదాపూర్ వెళ్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కారుని అదుపు చేయలేకపోయారు. సో ఇక్కడ నుంచి పూర్తిగా ఇక్కడ ఈ ప్లేస్ నుంచి డివైడర్ మీదకి దూసుకొని వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి కరెంట్ పోల్, ఒకసారి ఆ కరెంట్ పోల్ సిచ్యువేషన్ ఎలా ఉందని కూడా చూడొచ్చు. మొత్తంగా పూర్తిగా కరెంట్ పోల్ అంతా కూడా బయటకు వచ్చేసింది, వైర్లు అన్నీ కూడా తెగిపోయాయి, మొత్తంగా ఇక్కడ పూర్తిగా వంగిపోయింది కరెంట్ పోల్ అంతా కూడా. సో ఈ కండిషన్లో మొత్తంగా దూసుకెళ్ళిపోయింది. మనకు ఆ సైడ్ కూడా చూడొచ్చు డోర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది. సో ఓవరాల్గా కార్ కండిషన్ పూర్తిగా ధ్వంసమైందంటే వాళ్ళు ఎంత స్పీడ్లో ఉండి డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో ఇందులో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి తీవ్ర గాయాలు అయినట్లుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేయడం, అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిందని చెప్తున్నారు. ఇక కార్ 3 కార్లని గుద్దింది. సో 3 కార్లలో ముందున్నటువంటి కార్లో 3 ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. వెనకాల ఉన్న కార్లో ఒక కుటుంబం ఉంది, వాళ్ళకు మాత్రం ఏం కాలేదు, స్వల్ప గాయాలతోనే వాళ్ళు బయటపడ్డారని. అయితే ముందున్న కార్లో వాళ్ళు మట్టుకు తీవ్ర గాయాల పాలయ్యారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తెలపడం జరిగింది. సో ఇమీడియట్గా మనకి ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చి మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా కూడా హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్లను అయితే తీసి పంపించేయడం జరిగింది. అదేవిధంగా ఫెరారీ కార్లో ఉన్నటువంటి వాళ్ళను ముందున్నటువంటి వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించినట్లుగా కూడా తెలుపుతున్నారు. సో మొత్తంగా కార్ కండిషన్ మాత్రం ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందని చూడొచ్చు. అంటే ఇంత వేగంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ వల్ల వేరే వాళ్ళు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు, వారి ప్రాణాలు మీకు కూడా వచ్చింది. సో ఓవర్ స్పీడ్ అనేది మనుషులని ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఆ కార్ కండిషన్ కూడా మనం చూసినట్లయితే కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. సో వాళ్ళు తాగి డ్రైవ్ చేస్తున్నారా లేదంటే ఓవర్ స్పీడ్లో అంటే వెహికల్స్ ఏవీ లేవు, ఆదివారం కావడంతో ఈ రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంది, సో అందుకని స్పీడ్గా వచ్చారా, స్పీడ్ని కంట్రోల్ చేయకపోయారా, ఇదంతా కూడా తెలియాల్సి ఉంది. సో పోలీసులు అయితే ప్రజెంట్ సంఘటన స్థలానికి వచ్చి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే కూడా కార్ కండిషన్ అయితే చాలా అధ్వాన్నంగా ఉంది. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలు పోలేదు, ఎవరికి ఏం కాలేదు. కానీ ఓవర్ స్పీడ్ అనేది మనుషుల ప్రాణాలను తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజెంట్ అయితే కార్ కండిషన్ ఇలా ఉంది. సో ఈ కార్కి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మీద కంప్లైంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే పోలీసు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడే మనకి వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపేసి సైడ్ డైవర్షన్ ఇచ్చేసి అక్కడ నుంచి వెహికల్స్ అన్నింటినీ కూడా పంపించేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 3 కార్లని కూడా క్రేన్ల సహాయంతో తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెరారీ కార్ని కూడా ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా పోల్కి సంబంధించి కూడా మొత్తంగా వీటన్నింటిని కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ప్రజెంట్ అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, యాక్సిడెంట్ బారిన పడినటువంటి బాధితులు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారి కండిషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఫర్దర్గా ఫాలో అప్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంశమ బిగ్ టీవీ, హైదరాబాద్.